Hello guys, welcome back to my channel. This is Karthik. Iroju manam best bike features in a bike which I like and which you need to consider in a bike while buying it, like ride by wire gurinchi, throttle body gurinchi, sleeper clutch ఇట్లాంటి ఫీచర్స్ అండ్ కొన్ని ఫ్యూచర్స్ మీరు ఏదైతే కన్సిడర్ చేయాలి, ఈ అవసరమా లేదా, ఈ ఉండొచ్చా లేదా, అండ్ కుదిరితే ఇంజన్ బ్రేకింగ్ గురించి అండ్ డ్రైవ్ మ్యాచింగ్ గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేస్తా. అది వీడియో ఒకవేళ లెంతీ అయితే సపరేట్ వీడియో చేస్తా. సో ఈ వీడియోలో అదే బైక్ పార్ట్స్ గురించి, ఏ పార్ట్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనం థ్రాటిల్ బాడీ గురించి మాట్లాడుకుందాం. థ్రాటిల్ బాడీ అంటే రేస్ చేస్తాం కదా, యాక్సిలేటర్, అది ఎక్కడ థ్రాటిల్ బాడీలో మీకు మొత్తం ఫార్మేషన్ ఉంటుంది. మీరు ఎంత థ్రాటిల్ ఇస్తున్నారు, ఎయిర్ ఫ్లో ఎంత అవ్వాలి, దానికి చిన్న సిలిండర్ లెక్క ఒకటి ఉంటుంది, దాని ముందర ఒక క్యాప్ ఉంటుంది. మీరు రేస్ చేసే కొద్దీ ఆ క్యాప్ ఓపెన్ అవుతుంటుంది. సో ఆ క్యాప్ ఓపెన్ అవ్వడం వల్ల ఎయిర్ అనేది ఫ్లో అవుతుంటుంది. ఎయిర్ ఫ్లో అయ్యి ఇంకో సైడ్ నుంచి పెట్రోల్ అనేది ఫ్లో అవుతుంటుంది. సో ఎంత రేస్ చేస్తే అంత ఎయిర్ తీసుకొని ఆ ఎయిర్ని ఎంత ఎయిర్ లోపలికి తీసుకుంటుందో అంత పెట్రోల్ ఫ్లో అవుతుంది. సో అది థ్రాటిల్ బాడీ అంటే. అండ్ మీకు యాక్సిలరేటర్ వచ్చేసి మీకు ఫస్ట్ రైడ్ బై వైర్ అని ఉంటాయి. ఇప్పుడు రైడ్ బై వైర్ అని టెక్నాలజీ మొత్తం రైడ్ బై వైర్ అని నడుస్తుంది. సో రైడ్ బై వైర్ అండ్ ఇంకోటి వచ్చేసి థ్రాటిల్ కేబుల్ ఉంటుంది. సో రైడ్ బై వైర్ అంటే మీకు జనరల్గా ఒక ఎలక్ట్రానిక్ సెన్సార్ కేబుల్ ఉంటుంది. సో థ్రాటిల్ రైడ్ బై వైర్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే, మీకు ఇప్పుడు వచ్చే అన్ని బైక్స్ మ్యాక్సిమం రైడ్ బై వైర్ వస్తుంది. ఇంతకుముందు అంతా, ఎందుకంటే రైడ్ బై వైర్కి థ్రాటిల్ కేబుల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే రైడ్ బై వైర్ వచ్చేసి మీకు నానో సెకండ్ డిలే ఉంటుంది ఇంజన్ యాక్సిలేషన్ రెస్పాన్స్లో. అది థ్రాటిల్ కేబుల్ అయితే ఇన్స్టాంట్ రెస్పాన్స్ ఉంటుంది. సో రైడ్ బై వైర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మీరు దానికి ఒక ఎలక్ట్రానిక్ వైర్ ఉంటుంది, మీరు రేజ్ ఇచ్చే కొద్దీ మీరు ఎంత రేజ్ ఇస్తున్నారో అది ఫస్ట్ ఈసీయూ దగ్గరికి పోతుంది. ఈసీయూ నుంచి మీకు ఆర్పిఎం సెన్సార్కి, ఓటూకి అండ్ ఇంజన్ ఆయిల్ టెంపరేచర్కి, వాటర్ టెంపరేచర్కి, ఇంజన్ మ్యాపింగ్కి, వీటన్నిటికీ ఈసీయూ సెన్సార్ మెసేజ్ పంపిస్తుంది. సో ఈ మెసేజ్ పంపించి యాక్సిలేటర్ ఎంత ఇస్తున్నారో చూసి దాన్ని బట్టి మీకు యాక్సిలేటర్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. సో ఇంత చేయడానికి ఒక నానో సెకండ్ లేటెన్సీ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్లో స్పీడ్కి వెళ్తున్నారు, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగకుండా అంతే స్పీడ్కి వెళ్ళారు అనుకో, జంప్ అవుతుంది కదా బైక్. సో జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్సిలేటర్ అంతే ఉంటుంది, అంతే స్పీడ్లో ఉంటుంది. మళ్ళీ మీరు జంప్ కాగానే మళ్ళీ వీల్ అనేది రోడ్కి టచ్ అయింది అనుకోండి, ఆ గ్యాప్లో మీకు రేజ్ అనేది ఆర్పిఎం ఫస్ట్ మీరు రేజ్ చేసినప్పుడు ఎంత లెవెల్లో ఉందో అంతే లెవెల్లో ఉంటుంది. సో ఈ గ్యాప్లో మీరు స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగే గ్యాప్లో కొంచెం స్పీడ్ అనేది తగ్గాలి. సో ఆ తగ్గకుండా అంతే స్పీడ్లో ఉంటుంది. ఆ గ్యాప్లో మీకు ఈసీయూకి మెసేజ్ పంపి అది రిటర్న్ మీకు స్పీడ్ తగ్గడానికి చాలా ఒక నానో సెకండ్ లేట్ కావడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. లైక్ కొన్ని ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు మనకి గలీలలో స్పీడ్ బ్రేకర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంత పెద్దగా పెడతారు కదా. సో అట్లాంటివి ఏమవుతుందంటే దాని మీద స్పీడ్ పోయినప్పుడు యాక్సిలేటర్ ఇచ్చి స్పీడ్గా పోయి జంప్ చేసి కింద పడుతుంటే మళ్ళీ ల్యాండ్ అయినప్పుడు మీకు యాక్సిలేటర్ అదే లెవెల్లో ఉండి అప్పుడప్పుడు అది స్టక్ అయిపోతుంది. యాక్సిలేటర్ స్పీడ్ అనేది అక్కడ లాక్ అయిపోయి మీరు బ్రేక్ వేసినా ఆగకుండా రేస్ అనేది అంతే ఇస్తుంటుంది. సో ఇట్లాంటిది అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఇప్పుడు అంత లేదు ఇంతకుముందు లేక. వేరేజ్ థ్రాటిల్ కేబుల్ అంటే మీకు సిల్వర్ కలర్ ఒక సిల్వర్ కేబుల్ ఉంటుంది అన్నమాట. సిల్వర్ కేబుల్ అంటే డైరెక్ట్ మీకు థ్రాటిల్ నుంచి డైరెక్ట్ ఈసీయూకి కేబుల్ ఉంటుంది. మీరు ఎట్లా అంటే రా ఉంటుంది మొత్తం. రా అంటే ఈ సెన్సార్కి మెసేజ్ పంపించి అది చూసుకొని దీనికి ఈ మెసేజ్ పంపించి ఎంత ఇవ్వాలి, ఈ లేటెన్సీ అంతా ఉండదు. డైరెక్ట్ మీరు ఎంత ఇస్తుంటే అంత ఇన్స్టాంట్ పికప్, ఇన్స్టాంట్ రేసింగ్, ఇన్స్టాంట్ పవర్ అనేది ఉంటుంది. సో థ్రాటిల్ కేబుల్కి రైడ్ బై వైర్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైడ్ బై వైర్ అండ్ థ్రాటిల్ కేబుల్. సో థ్రాటిల్ కేబుల్ మీకు కావాలంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవచ్చు, కానీ బైక్తో పాటు వస్తేనే అది బెటర్. ఎందుకంటే ఈసీయూ ట్యూన్ చేసి ఉంటుంది అట్లా. మీకు రైడ్ బై వైర్కి, థ్రాటిల్ కేబుల్కి ఇప్పుడు మీకు బైక్ కొన్నప్పుడు అది రైడ్ బై వైర్ తోటి వస్తే అది
అట్నే ఉంచుకోండి. మీరు థ్రాటిల్ కేబుల్ పెట్టారు అనుకోండి, అది ఈసీయూ సరిగ్గా వర్క్ చేయదు. ఎందుకంటే దానికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా వెళ్ళదు, సెన్సార్స్ సరిగ్గా పనిచేయవు. సో ఇష్యూస్ వస్తాయి. సో ఎట్లుండో అట్నే ఉంచుకోండి. మీకు థ్రాటిల్ కేబుల్ అంటే నాకు తెలిసినంత వరకు ట్రాంఫ్ C6RR ఉంటుంది, దాంట్లో మీకు థ్రాటిల్ కేబుల్ వస్తుంది. ఇప్పుడు వచ్చే మన 250cc 300 400cc లైక్ బజాజ్ కానీ, యమహా కానీ, ఎన్ఎస్ కానీ, యమహా R15 MT15 లైక్ మననే ఎక్స్ట్రీమ్ హీరో రిలీజ్ అయింది, దానికి అన్నిటికీ రైడ్ బై వైర్ తోటి వస్తాయి. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, అంత లేటెన్సీ ఏం లేదు, సో బెటర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్లీపర్ క్లచ్ వచ్చేసి మీకు దేనికి యూజ్ అవుతుంది అంటే ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ అండ్ ఫాస్టర్ అప్ షిఫ్ట్స్ అన్నమాట. అంటే ఏంటంటే మీరు మనకి క్లచ్ పట్టుకొని గేర్ డౌన్ చేసి, క్లచ్ పట్టుకొని గేర్ అప్ చేసి, కొంచెం గేర్ రాడ్ టైట్ ఉంటుంది కదా, అట్లా ఉండకుండా స్లీపర్ క్లచ్ హెల్ప్ చేసి ఏంటంటే స్మూత్గా డౌన్ షిఫ్ట్ చేయొచ్చు, స్మూత్గా గేర్ అప్ చేయొచ్చు అనమాట. స్లీపర్ క్లచ్ దాని వరకు వస్తుంది. సో స్మూత్నెస్ కోసం అండ్ అది రేవ్ మ్యాచింగ్ అండ్ ఇంజన్ బ్రేకింగ్ కూడా వరకు వస్తుంది స్లీపర్ క్లచ్. సో ఇంజన్ బ్రేకింగ్ అండ్ రేవ్ మ్యాచ్ అది వేరే టాపిక్ అవుతుంది, మళ్ళీ చెప్తాను నేను దాని గురించి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏబిఎస్ అంటే అందరూ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనుకుంటారు, అది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కాదు. ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఏంటంటే మీరు ముందల ఓన్లీ ఫ్రంట్ వీల్కి ఏబిఎస్ ఉందనుకోండి, ఎప్పుడైనా కార్నరింగ్ చేస్తున్నారు, కార్నరింగ్ చేసేటప్పుడు సడన్గా బ్రేక్ చేయాల్సి వచ్చింది. సో మనం కార్నరింగ్ చేసేటప్పుడు లీన్ యాంగిల్ ఇట్లా బెండ్ అయి ఉంటాం కదా, బెండ్ అయి ఉండడం వల్ల కొంచెం టైర్ రోడ్ టిల్ట్ హాఫే కింద ఆన్ ఉంటుంది, రోడ్డుకి టైర్ అనేది హాఫే ఆన్ ఉంటుంది. సో ఏబిఎస్ లేకపోతే ఏమవుతుంది, బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏబిఎస్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే వీల్ అనేది స్కిడ్ కాకుండా ఎమ్మటే లాక్ అయిపోయి స్కిడ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఎంత వరకు బ్రేక్ పడాలో అంతవరకే పడి అది స్కిడ్ కాకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూస్తుంది బండిని సేఫ్గా. సో అది దానికి ఏబిఎస్ అండ్ దానికి యూజ్ అవుతుంది. అండ్ స్విచబుల్ ఏబిఎస్ వస్తున్నాయి ఇప్పుడు బైక్స్కి, అది చాలా మంచి ఫీచర్. ఎందుకంటే మీకు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రెయిన్ మోడ్లో ఇవన్నీ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అన్నీ ఆఫ్ చేస్తాం, ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్ ఇవన్నీ ఆఫ్ చేస్తాం. అండ్ రెయిన్ మోడ్లో ఏబిఎస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెయిన్లో ఎప్పుడైనా స్పీడ్ పోయినా చిన్న పోయినా అప్పుడప్పుడు బ్రేక్ స్కిడ్ అయిపోతుంది, అట్లా కాకుండా ఏబిఎస్ చాలా వర్క్ అవుతుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఐ మీన్ ఇప్పుడు 80 స్పీడ్లో వీల్ అనేది ఒక 100 రొటేషన్స్ అవుతుంది అనుకోండి, మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు రెయిన్లో వెళ్తున్నారు, 80 స్పీడ్లో ఉన్నారు, సడన్గా బ్రేక్ వేసారు, ఆ వీల్ అనేది తిరుగుతూనే ఉంటుంది, రొటేషన్ ఆగదు, కొంచెం టైం తీసుకుంటుంది రొటేషన్ ఆగడానికి. అదే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా ఎక్కువ కాకుండా ఎమ్మటే రికగ్నైజ్ చేసి ఎమ్మటే ఆపేస్తుంది, వీల్ని రొటేషన్స్ ఆపుతుంది అన్నమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ దానికి పనికి వస్తుంది. అండ్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది కొన్నిటికి. అండ్ అది మీరు ఆఫ్ రోడ్లో ఎందుకు ఆఫ్ చేస్తారంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ రోడ్లో ఇన్స్టాంట్గా రేజ్ చేయడం, ఇన్స్టాంట్గా బ్రేక్ వేయడం, ఇట్లా మలుపులు తిప్పుతాం కదా, సో దానికోసం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ చేస్తాం. సో ట్రాక్షన్ కంట్రోల్ దీనికి పనికి వస్తుంది. ఆఫ్ రోడ్లో ట్రాక్షన్ కంట్రోల్తో చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆఫ్ రోడ్లో మీకు వీల్ అనేది చాలా ఎక్కువ స్పిన్ కావాలి, ఇన్స్టాంట్ స్పిన్ కావాలి. సో దానికోసం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తాం అందులో. సో అది ట్రాక్షన్ కంట్రోల్ దానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ADAS ఫంక్షన్స్ అంటే మీకు లైక్ మీరు కార్లో చూసే ఉంటారు ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీస్ కెమెరా కానీ, ఆండ్రాయిడ్ ఫీచర్స్ కానీ మొత్తం ఉంటాయి కదా, అట్లా మీకు ఇప్పుడు కొన్ని బైక్స్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని బైక్స్లో రాకపోతే మీరు ఆఫ్ రోడ్ బాగా ట్రావెల్ చేసి మోటార్ బ్లాగర్స్ దగ్గర చూసే ఉంటారు, ముందర ఒక స్క్రీన్ పెట్టుకుంటారు, అది ఆండ్రాయిడ్ ఆటో అని చెప్పి, అంటే ఆఫ్టర్ మార్కెట్ అది ఫిట్ చేసుకుంటారు బైక్కి. సో దానివల్ల మీకు మ్యాప్స్ కానీ స్పీడ్, ఎగ్జాక్ట్ స్పీడ్ కానీ అంతా వస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్టు మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ ADAS ఫంక్షన్స్ మీకు ఇప్పుడు నేను చూసిన రీసెంట్గా మనకి అల్ట్రావైలెట్లో టెసరాక్ట్ అనే స్కూటర్ ఒకటి రిలీజ్ అయింది. టెసరాక్ట్ అంటే మీరు అవెంజర్స్లో చూసే ఉంటారు, ఉంటారు, అవెంజర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది టెసరాక్ట్ అంటే పవర్ఫుల్ అనమాట. సో అట్లా అల్ట్రావైలెట్లో ఒకటి టెసరాక్ట్ అండ్ స్కూటర్ వచ్చింది, దానికి ADAS ఫంక్షన్స్ ఉన్నాయి. ముందల డాష్ కెమెరా అంటాం కదా, కెమెరా కార్కి, అట్లా స్కూటర్ కూడా ముందల ఒక కెమెరా అండ్ బ్యాక్ ఏమంటాం ఇక్కడ ఈ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన ఒక కెమెరా. సో ఇట్లాంటి దగ్గర ఈ కెమెరా ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు
రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ చూసే ఉంటారు. ఎప్పుడైనా మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ పోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఒక టీం ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇట్లా మనం వెళ్తున్నాం కార్లో, సడన్గా ఇట్లా వెనక నుంచి వచ్చేసి మనని ఆపమని చెప్తుంటారు, స్లో చేసుకోమని చెప్తుంటారు, పక్కకు ఆపుతారు కార్ని. పక్కకు ఆపినాం అనుకోండి, ముఠా దిగేసి మనని కొట్టి మన దగ్గర ఉండి తీసుకొని లేదా మన చంపినా చంపుతారు. సో ఇది మనం పోలీసులకు రిపోర్ట్ చేస్తే వాళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎందుకంటే ఇట్లాంటి గ్యాంగ్స్ ఆల్రెడీ టైప్ అయ్యే ఉంటారు, మొత్తం మాట్లాడుకొని ఉంటారు. సో అది ఓవర్కమ్ చేయడానికి మీకు డాష్ బోర్డ్ కెమెరా ఉంటే చాలా యూజ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే మన కార్ని మనకు ముందరికి వచ్చేసి వాళ్ళే కావాలని స్లో చేసుకొని మన కార్ని వాళ్ళ కార్కి గుద్దేటట్టు చేసుకొని వెనక నుంచి వచ్చి గుద్దిరని చెప్పి కేసు వేసి పైసలు లాగుతారు. సో ఈ డాష్ కెమెరా వల్ల ఏమవుతుందంటే మనకు అర్థమైపోతుంది కదా వాళ్ళు కావాలని స్లో చేస్తారు అని, అదంతా రికార్డ్ అవుతుంది. సో మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. సో అట్లా ఇప్పుడు బైక్స్ కూడా వస్తుంది. బైక్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్లు అంటే మీరు సేఫ్ ఉంటారు, డోర్లన్నీ వేసుకొని కొంచెమైనా సేఫ్ ఉంటుంది. బైక్ అనుకోండి అసలు సేఫే ఉండదు, ఎందుకంటే దేనికైనా గుద్దినా ఎవడైనా వచ్చి మనని కొట్టినా మనం అంత ఇన్స్టాంట్గా ఫోన్ తీసి రికార్డ్ చేయలేం. సో ఎడాస్ ఫంక్షన్స్ బైక్కి అనేది చాలా మంచి ఫీచర్, నాకు చాలా నచ్చింది అది. అండ్ ఫ్యూచర్లో అన్ని బైక్స్కి ఇస్తే చాలా బెటర్ ఉంటుంది. సో కొన్ని యాక్సిడెంట్స్ కానీ అవన్నీ కానీ కొన్ని ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర. ఎవడైనా వచ్చి మనని కొట్టి మన మీదనే రిటర్న్ కేసు వేస్తాడు. అట్లాంటి కేసెస్లో మనం బచాయించడానికి మన దగ్గర ప్రూఫ్ ఉండడానికి ఎడాస్ ఫంక్షన్స్ అండ్ డాష్ కెమెరా చాలా యూజ్ అవుతుంది. సో అది. అండ్ మీకు టైర్స్ గురించి చూసుకుంటే ఇప్పుడు మంచి టైర్స్ వస్తున్నాయి మీకు. ఇప్పుడు టాప్ ఆఫ్ ద లైన్ చూసుకుంటే ఇది కాంటినెంటల్ రోడ్ టైర్స్ ఉంటాయి, బెనెలీ సూపర్ కోర్సా ఉంటాయి, పిరెల్లి M10 ఏదో ఉంటుంది. సో ఇవన్నీ టాప్ ఆఫ్ ద లైన్ ఉంటాయి. అవి మీరు ముందల వెనకాల టైర్సే జస్ట్ వెనకది ఒక 35,000, ముందర ఒక 35,000 ఉంటాయి. అవన్నీ మనకు అంత అవసరం లేదు. లైక్ ఎట్లా అంటే మీరు ఒక 1000cc 800 600cc ఏవో అట్లాంటి వాటికైతే మీరు మంచిగా వాడచ్చు, ఎందుకంటే అవి హై స్పీడ్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి బైక్స్. సో దానికి స్టాపింగ్ పవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి మీకు టైర్స్ అనేవి మంచిగా ఉండాలి. సో అక్కడ టాప్ ఆఫ్ ద లైన్ మంచి టైర్స్ ఇస్తారు, మీరు అవి వర్త్ అనమాట, దానికి అంత పెట్టినా వర్త్ అయ్యి. సో మనకి ఇట్లాంటి 150cc 200cc వీటికి అన్నిటికీ నార్మల్ MRF, సియట్, JK టైర్స్ అండ్ అపోలో ఇవి మనకు తెలిసిన బ్రాండ్సే. సో వీటిలలో బెస్ట్ ఏదంటే అపోలో అండ్ దాని తర్వాత సియట్ నేను కన్సిడర్ చేస్తా. సో MRF కన్సిడర్ చేయను. MRF ఒకప్పుడు ఒక రేంజ్లో ఉంటుండే, బట్ ఇప్పుడు అంతా తగ్గిపోయింది. దాని రబ్బర్ మెటీరియల్ అంతా బాగోట్లేదు, కాంపోనెంట్ అనేది. అపోలో చాలా బాగుంటుంది. అపోలో ఆల్ఫా టైర్స్ ఉంటాయి. ఇప్పుడు నాది వెనక టైర్ వచ్చేసి అపోలో ఆల్ఫా అండ్ ముందరది వచ్చేసి అపోలో ట్రాంబ్లర్ XR టైర్. సో ముందరది ఏంటంటే 60% రోడ్ 40% ఆఫ్ రోడ్ టైర్. అది వెనకాల కూడా అదే వేపిస్తుండే కానీ ఇంకా అరగలేదు, అరిగితే నెక్స్ట్ అదే వేపిస్తా. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేంజ్ వస్తే అపోలో సియట్లో ఒక కొత్తది రిలీజ్ అయింది, అది బాగుంది. సో అవి నేను ఇప్పుడు టైర్ల గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది ఇంత పెద్ద లెంది వీడియో అయిపోతుంది. టైర్లో కూడా చాలా ఉంటుంది తెలుసుకోవడానికి, అది సపరేట్ వీడియో ప్లాన్ చేస్తా. కామెంట్ చేయండి, అది కావాలంటే పక్కా చేస్తా వీడియో అయితే. అండ్ టైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్క్ అండ్ పవర్ మ్యాచ్ అనమాట. టార్క్ అండ్ పవర్ మ్యాచ్ అన్న మీరు రేవ్ మ్యాచింగ్ అన్న ఒకటే. ఏంటంటే సింపుల్గా ఇంజన్ బ్రేకింగ్ అంటే బ్రేక్స్ వాడకుండా ఇంజన్ గేర్ డౌన్ చేసుకుంటూ స్టాప్ చేయడం. రేవ్ మ్యాచింగ్ అంటే రేస్ చేస్తూ ఎంత ఆర్పిఎంలు ఉన్నా అది ఆర్పిఎంని మ్యాచ్ చేస్తూ గేర్ డౌన్ చేయాలి. గేర్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు మ్యాచ్ చేయకుండా గేర్ డౌన్ చేసి జర్క్ ఇస్తుంది, అది జర్క్ ఇవ్వకుండా రేవ్ మ్యాచింగ్ చేయాలి. సో ఇది బ్రేకింగ్ ఇంజన్ బ్రేకింగ్ అండ్ రేవ్ మ్యాచింగ్ సపరేట్ వీడియో చేస్తా, దాంట్లో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్స్ ఇప్పుడు చాలా మంచిగా వస్తున్నాయి. అండ్ టెలిస్కోపిక్ అయితే మీకు కాస్ట్ తక్కువ అవుతుంది. టెలిస్కోపిక్ అయితే మనకి లోకల్లో మంచి యూజ్ అవుతుంది. USD ఫోక్స్ అయితే రేసింగ్ వాళ్ళు కార్నరింగ్ చేయడానికి లోకల్లో వాళ్ళకి పనికి వస్తుంది, లోకల్లో పనికిరాదు, ఎక్కువ ఎక్స్పెన్సివ్, మనకి దానికి సర్వీస్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది.
ఇవన్నీ పట్టించుకో, ఇవన్నీ సోది. ఎందుకంటే టెలిస్కోపిక్కి అంత అంత స్ట్రాంగ్ ఉండదు. ఇప్పటిదాకా అన్ని టెలిస్కోప్కే చూసినాం, కానీ మనం ఇప్పుడు అన్ని యూఎస్డి వస్తున్నాయి. యూఎస్డి మాత్రమే కన్సిడర్ చేయండి ఇప్పుడు ఒకవేళ బైక్ తీసుకుంటే మాత్రం. ఎందుకంటే యూఎస్డి ఫోక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇట్లా ట్రై చేస్తారు, ఇట్లా ట్రై చేయాలని నేను అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీలీ చేసారు, బైక్ ముందర వీలు లేపుతాం కదా, సో లేపినప్పుడు మళ్ళీ దాన్ని డౌన్ చేస్తాం కదా, కింద పెట్టినప్పుడు అది చాలా స్పీడ్లో కింద పెడతాం. పెడితే అది ఇట్లా హార్డ్గా ప్రెస్ అవుతుంది సస్పెన్షన్ అనేది. సో అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది బెండ్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, దాని ఫోర్క్ బెండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. యూఎస్డి అయితే చాలా తక్కువ ఇంపాక్ట్ తీసుకుంటాయి, ఎందుకంటే అది చాలా హార్డ్ ఉంటుంది, ఐ మీన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో దానివల్ల మీకు తక్కువ ఇంపాక్ట్ తీసుకుంటుంది అండ్ అది స్టిఫ్గా ఉంటుంది. దీని లెక్క లుక అనదు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ లెక్క లుక అనదు అనమాట. సో యూఎస్డి ఫోక్సే మాత్రం తీసుకోండి. అండ్ బేసిక్ యూఎస్డి ఫోక్స్ వచ్చేసి మీకు 43 mm యూఎస్డి ఫోక్స్ ఇది బేసిక్, అవి చూసి తీసుకోండి. అండ్ యూఎస్డి తీసుకుంటే మాత్రం పక్కా ఫోర్క్ సీల్ దగ్గర కవర్స్ ఉంటాయి, ఆయిల్ సీల్ దగ్గర కవర్స్, ప్రొటెక్ట్ కవర్స్ ఉంటాయి, అవి వాడండి పక్కా. అదే సస్పెన్షన్లో మీకు యూఎస్డి ఫోక్స్ ఇస్ మెయిన్. అండ్ షోవా సస్పెన్షన్ అని మనకి వెనకాల సస్పెన్షన్, ముందర వచ్చేసి షోవా సస్పెన్షన్ ఉంటుంది. అండ్ వెనకాల మ్యాక్సిమం దాన్ని మోనోషాక్ సస్పెన్షన్ అంటాం. సో మోనోషాక్ కూడా ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇప్పుడు 200cc 150cc లైక్ NS 200 తీసుకుని అందులో నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ విత్ క్యానిస్టర్ అని ఉంటుంది. నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ ఏంటంటే మీకు వెనకాల షాక్ అబ్జర్వర్ సిలిండర్ ఉంటుంది, అబ్జర్వర్కి సైడ్కి సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో ఏమవుతుందంటే నైట్రోజన్ ఆయిల్ ఫిల్ అవుతుంది. సో నైట్రోజన్ ఆయిల్ ఫిల్ చేసి ఉంటుంది, నార్మల్ వేలేదాకా ఇప్పుడు ఇంజన్ ఆయిల్ లెక్క ఫిల్ చేసి ఉంటుంది, ఇదైతే నైట్రోజన్ లెక్క ఫిల్ చేసి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు స్మూతర్ సస్పెన్షన్ అండ్ ఎక్కువ రోజులు వస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. సో దాన్ని నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ అంటాం వెనకది. అండ్ ముందర వచ్చేసి మీకు యూఎస్డి ఫోక్స్ అవి ఉంటాయి. సో యూఎస్డి ఫోక్స్ మీకు మ్యాక్సిమం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయి అట్లా. సో అవి యూజ్ చేసుకోండి, బాగుంటాయి కలర్స్. అండ్ షోవా సస్పెన్షన్ వచ్చేసి మీకు మ్యాక్సిమం బ్లాక్ కలర్లోనే ఉంటాయి. సో యూఎస్డి లెక్కనే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఉంటాయి, అదే యూఎస్డి అంటే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. సో యూఎస్డి ఫోక్స్ కూడా మీకు టెలిస్కోపిక్ అండ్ యూఎస్డి ఫోక్స్ కూడా వీడియో సపరేట్ కావాలంటే చేస్తా, కామెంట్ డౌన్ చేయండి. అండ్ యూఎస్డి ఫోక్స్ చూస్తే మీకు చాలా బల్కీ అనిపిస్తుంది టెలిస్కోప్తో కంపేర్ చేస్తే. సో యూఎస్డి ఫోక్సే కన్సిడర్ చేయండి పక్కా బైక్ తీసుకుంటే మాత్రం. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు అయ్యే వస్తున్నాయి, సో అయ్యే చూస్ చేసుకోండి. ఇది కలర్ డిస్ప్లే, TFT డిస్ప్లే అంటాం కదా, అది ఉంటుంది మీకు. మ్యాక్సిమం TFT డిస్ప్లే చూడండి. అండ్ నాకు పర్సనల్ అయితే ఓల్డ్ స్కూల్ లెక్క ఇష్టం. అంటే ఓల్డ్ స్కూల్ అంటే ఇప్పుడు డిజిటల్ క్లస్టర్ ఉంటుంది కదా, పుల్ల ఉంటుంది, 2 పుల్లలు ఉంటాయి, ఇట్లా తిరుగుతుంది, ఇట్లా అట్లా ఇష్టం నాకు. సో మీరు నేక్డ్ స్పోర్ట్స్ కానీ సూపర్ స్పోర్ట్స్ కానీ ఫేరింగ్స్ బైక్స్ R15 లెక్క అట్లాంటివి తీసుకుంటే మాత్రం పక్కా కలర్ TFT డిస్ప్లే మాత్రమే కన్సిడర్ చేయండి. అండ్ డిజిటల్ ఉండేటట్టు చూసుకోండి. సో మీకు నడుపుతున్నప్పుడు అది చూస్తే మీకు మంచి ఫీల్ వస్తుంది నడుపుతున్నప్పుడు. సో అది ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే కొన్నిట్లలో సూపర్ బైక్స్ లైక్ 600cc అట్లా చూసుకోండి, దాంట్లో మీకు లీన్ యాంగిల్ కూడా కనపడుతుంది. లీన్ యాంగిల్ ఇన్ ద సెన్స్ మీరు ఇట్లా లీన్ చేస్తారు అనుకోండి, బండి ఎంత యాంగిల్లో లీన్ చేస్తారో కూడా అది క్లియర్గా చూపిస్తుంది మీకు లీన్ యాంగిల్ అనేది. సో TFT డిస్ప్లే చూడడానికి బాగుంటుంది, మీకు క్లియర్గా బ్యాటరీ లెవెల్ అన్నీ చూపిస్తాయి అందులో మీకు. ఐ మీన్ ఈ పుల్లతో ఉండేది ఏమవుతుంది అంటే మీకు అందులో నెంబర్స్ ఉంటాయి, ఈ పుల్ల తిరగాలి, తక్కువ స్పేస్ ఉంటుంది. తక్కువ స్పేస్ ఉండడం వల్ల మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ చూపించలేదు అది. అదే కలర్ TFT డిస్ప్లే అయితే మీకు చాలా ఆప్షన్స్ మీకు డిస్ప్లేనే చూపిస్తుంది, బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, టైర్ ప్రెషర్ చూపిస్తుంది, స్పీడ్ RPM ఎంత ఇట్లా ఇంక్రీజ్ అయ్యే ఆప్షన్ ఇట్లా వస్తుంటుంది కదా, అది చూడడానికి బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేయాలన్న ముందర నుంచి అది డిస్ప్లే చూస్తే బాగుంటుంది కెమెరాలో. సో అట్లా TFT డిస్ప్లే చూడండి. అండ్ నాకు ఓల్డ్ స్కూల్లో ఇట్లా పుల్ ఉన్నది ఎందుకు ఇష్టం అంటే లైక్ క్లాసిక్ బైక్స్ ఉంటాయి, రెట్రో బైక్స్ క్లాసిక్ బైక్స్ ఉంటాయి, దానికి మాత్రం ఇట్లా రౌండ్ డిస్ప్లే వచ్చి ఈ పుల్ ఉన్నది రెట్రో స్టైల్లో ఓల్డ్ స్కూల్ మీటర్ ఉంటే నాకు నచ్చుతుంది. అండ్ ఈ రెట్రో బైక్స్ అండ్ క్లాసిక్ బైక్స్ అదే అట్లుంటేనే బాగుంటుంది. కలర్ TFT డిస్ప్లే బాగోదు. సో అట్లా. అండ్ మధ్య మధ్యలో కొంచెం నత్తి వస్తుంటుంది, పట్టించుకోకండి. సో TFT డిస్ప్లే అది. అండ్ బ్రేక్స్ వచ్చేసి మీకు టాప్ ఆఫ్ ద లైన్ బ్రెంబో బ్రేక్స్ అని ఉంటాయి, బ్రెంబో బ్రేక్స్.
సారీ బ్రెంబో బ్రేక్స్ అయితే మీకు టాప్ ఆఫ్ ద లైన్ ఉంటుంది అండ్ కాస్ట్ ఎక్కువ, అది బ్రేకింగ్ పవర్ చాలా బాగుంటుంది. బ్రెంబో బ్రేక్స్ M50 అని ఉంటుంది, అది టాప్ ఆఫ్ ద లైన్. దానికి మించింది బ్రెంబో బ్రేక్స్ స్టైలమాస్ అని ఉంటుంది. స్టైలమాసిక అది ఊరమాసిక, అది ఎంత స్టాపింగ్ పవర్ ఉంటుంది అంటే చాలా స్టాపింగ్ పవర్ ఉంటుంది దానికి, టాప్ ఆఫ్ ద లైన్. ఇక దాన్ని బీట్ చేయలేం. బ్రేక్ ప్యాడ్స్ కానీ బ్రేక్ క్యాలిపర్స్లో బ్రెంబో బ్రేక్స్ స్టైలమాస్ అని ఉంటుంది, అది టాప్ ఆఫ్ ద లైన్, అసలు దాన్ని బీట్ చేయలేము. సో అట్లా. అండ్ సస్పెన్షన్ గురించి చెప్పినా కదా మీకు, షోవా సస్పెన్షన్ అని, ఓలిన్ సస్పెన్షన్ అని, కేవైడి సస్పెన్షన్ అని. సో కొన్ని సస్పెన్షన్ ఎట్లుంటాయంటే, సస్పెన్షన్ ఒక్కటే బ్యాక్ రేర్ సస్పెన్షన్ ఒక్కటే వచ్చేసి మీకు 1.5 lakhs ఉంటుంది. లైక్ C+R ఉంటుంది, C+RS ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, C+R వచ్చేసి మీకు షోవా సస్పెన్షన్స్ వస్తాయి ముందర ఫ్రంట్ అండ్ బ్యాక్. C+RS వచ్చేసి మీకు ఫ్రంట్ షోవా వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఓలిన్ సస్పెన్షన్ వస్తుంది. సో C+R అండ్ RSకి 2 lakhs డిఫరెన్స్ అనమాట. 1.5 to 2 lakhs డిఫరెన్స్. జస్ట్ రెండింటికి అన్నీ సేమ్ ఉంటుంది, మొత్తం బైక్ మొత్తం సేమ్ ఉంటుంది, సేమ్ పవర్, అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, పార్ట్స్ అన్నీ ఒకటే. కానీ జస్ట్ సస్పెన్షన్ ఒకటి బ్యాక్ మీకు ఓలిన్ సస్పెన్షన్ వస్తుంది C+RSలో. సో ఆ సస్పెన్షన్ ఒకటే 1.5 lakhs ఉంటుంది. సో దానివల్ల మీకు 2 lakhs డిఫరెన్స్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ గో టు C+RS వెళ్ళండి, మంచి బండి. C+R కూడా సూపర్ బండి, కిరాక్ ఉంటుంది. సో అది. సో నేను ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్లో బైక్ ఏదైనా కొనాలి 400cc అయితే ఏది కన్సిడర్ చేస్తా అంటే, అడ్వెంచర్ సిరీస్లో వచ్చేసి ఐ విల్ కన్సిడర్ CF మోటో. మననే రిలీజ్ అయింది, అది చాలా బాగుంది. అది కాకపోతే హోండాలో 500X అని ఉంటుంది, CB 500X అని ఉంటుంది, అది చాలా బాగుంది. హోండా ఎందుకంటే హోండా ఇంజన్స్ చాలా రిఫైన్డ్ ఉంటాయి. మీకు పార్ట్స్ ఏవి ఖరాబ్ అయినా కానీ ఇంజన్ అయితే చాలా రిఫైన్డ్ ఉంటుంది. మీరు హైవేలో క్రూజ్ చేసుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఇంకోటి ఏంటిది, నేక్డ్ బైక్స్ చూడాలనుకుంటే ఐ విల్ గో విత్ NS 400Z. ఎందుకంటే అది మీకు తక్కువ కాస్ట్లో 400cc వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, మంచి గుడ్ పవర్ ఇస్తుంది అండ్ లుక్స్ బాగున్నాయి, అంతా బాగుంది. అది చూస్ చేసుకుంటా నేక్డ్ స్పోర్ట్స్లో. అయితే ఫేరింగ్స్లో అయితే అప్రిలా RS 457 ఉంది, అది చాలా బాగుంటుంది. అది ట్రాక్ మిషన్ అంటారు, అంత సీన్ ఏం లేదు, అంటే ట్రాక్ మిషనే. మీరు ట్రాక్లో కావాలన్నా దాన్ని దుమ్ము దులిపొచ్చు అనమాట, మస్తు పోతుంది ట్రాక్లో కూడా. సో లోకల్ కూడా చూస్తే అపిరెన్స్ అనేది చాలా బాగుంటుంది, నీకు నడుపుతున్నా కానీ తెలుస్తుంది, మంచి పవర్ ఉంటుంది. అండ్ ఇన్లైన్ టూ ఇంజన్ తోటి వస్తుంది, అది చాలా బాగుంటుంది ఫేరింగ్స్ తోటి. సో వై ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ హిమాలయన్, ఎందుకంటే అంటే నాకు అట్లా జరుగుతుంది అంటలేను, బట్ నేను చాలా చూసిన చాసీ బ్రేక్ అవుతుంటాయి, దాని కొన్ని ఇష్యూస్ వస్తాయి. బట్ బయట చూస్తే మీరు లడాక్ పోవాలన్నా, మౌంటైన్స్ అడ్వెంచర్ ట్రావెలింగ్లో తక్కువ అంత ఎఫర్ట్ చేయలేను. ఫస్ట్ స్టార్టింగ్ తీసుకునేది డామినర్, అండ్ ఇంతకుముందు డామినర్ బాగా కనపడి ఇప్పుడు హిమాలయనే కనపడుతుంది. ఏడ చూసినా హిమాలయన్. ఎందుకంటే ట్రావెల్ చేయాలంటే అడ్వెంచర్ సిరీస్లో హిమాలయన్ చాలా మంచి బైకే, బట్ నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. దరిద్రం కొద్ది నాకే తీసుకున్నాక చాసి ఇరిగింది అనుకో, ఎందుకు బొక్క. సో నేను ఎప్పుడైనా కంఫర్ట్, హయ్యర్ సీసీ వీటన్నిటికన్నా బండి స్మూత్గా పోతుందా లేదా, స్పీడ్గా పోతుందా లేదా, లేకపోతే యాక్సిలేటర్ చేయగానే ఇన్స్టాంట్ పికప్ ఉందా లేదా ఒకటే చూస్తా. అది ఫేరింగే కానివ్వండి, అడ్వెంచర్ నేను తీసుకున్న టైంకి ఏది మంచిగా అనిపిస్తుంది తీసుకుంటా. ఈ సోదంతా ఎన్నుకున్నా అనుకుంటే లేచేయండి. అండ్ ఇంజన్ బ్రేకింగ్ రేవ్ మ్యాచ్కి సపరేట్ వీడియో చేస్తా, టైర్స్ గురించి సపరేట్ వీడియో చేస్తా, అండ్ టైప్ ఆఫ్ బైక్స్ అది కూడా కావాలంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది కామెంట్ చేయలేరు, కామెంట్ చేస్తే ఏమవుతుంది, నాకేదో రీచ్ వస్తుంది అట్లని కాదు. సో కామెంట్ చేస్తే ఏమవుతుందంటే, చాలామందికి నేను ఇందులో కొన్ని పాయింట్స్ మిస్ చేయొచ్చు, చాలామంది అడుగుతారు, అందులో అడగడం వల్ల డౌట్స్ క్లియర్ అవుతాయి. ఆ డౌట్స్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది, చూడగానే అక్కడ పక్కా రిప్లై ఇస్తా. సో చాలామందికి కామెంట్స్లో చూసే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అట్లా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.